ఉత్తరప్రదేశ్లో తొలిదశ ఎన్నికలకు మహా అయితే 4 రోజుల సమయం ఉంది. ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారంలో మునిగిపోయి ఉన్నాయి. ముక్కోణపు పోటీ నెలకొన్న యూపీలో సంకుల సమరమే జరుగుతుంది. కాబట్టి కుల సమీకరణాలను బట్టే అక్కడ సీట్ల కేటాయింపు జరిగింది. సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలు ముస్లిం యాదవుల ఓట్లపై కన్నేస్తే బీఎస్పీ గతంలో మాదిరిగానే సోషల్ ఇంజనీరింగ్ అస్త్రంతో ముందుకు సాగుతోంది. ఈసారి మాత్రం ముస్లింలకు అధిక సంఖ్యలో సీట్లు కేటాయించి దళితులు, ముస్లింల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. అయితే ఇప్పటి వరకు అభివృద్ధి నినాదంతోనే ముందుకు సాగుతున్న భాజపా తాజాగా రామమందిర అంశంతో పాటు తలాక్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం వల్ల ఇతర పార్టీలు తమ ప్రచార వ్యూహాలను మరోసారి సరిచూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భాజపా తాజా వ్యూహంపై ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఎలాగూ ఉండనే ఉంది. అందుకే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ప్రచార పర్వం మరింత వేడెక్కింది. అయితే పార్టీలన్నీ ప్రచారంలో తలమునకలై ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలా అని ఆలోచిస్తుంటే అటు ఓటర్లలో మాత్రం ఇంకా స్పష్టత వచ్చినట్టు కనిపించడం లేదు. దాదాపు 40% మంది ఓటర్లు ఎవరికి ఓటేయాలన్నది తేల్చుకోలేదని తాజా సర్వేల్లో తేలింది. అంటే ఈసారి ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలంటే మినీ భారతం కింద లెక్కే. దేశం మొత్తం జరిగే ఎన్నికల్లో ఎలాంటి రాజకీయ సమీకరణలు, వ్యూహ ప్రతివ్యూహాలు అమలవుతాయో ఇక్కడ అలాగే జరుగుతూ ఉంటాయి. జనాభా రీత్యా, పరిమాణంలోనూ దేశంలో పెద్ద రాష్ట్రమైన యూపీలో కేవలం ఓటర్ల సంఖ్యే 14 కోట్లుగా ఉంది. ఇక్కడ మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 11న జరిగే తొలి దశలో 73 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని 15 జిల్లాల్లో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. 73 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 839 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. యూపీ ఎన్నికలంటే ఢిల్లీకి దగ్గర దారి కాబట్టి అక్కడ ఏ దశలో ఎన్నికలు జరిగినా అందరి దృష్టిని ఆకర్షించడం సహజం. అలాంటి చోట ప్రధాన పార్టీల వ్యూహాలు సామాన్యంగా ఉండవు. అందుకు తగ్గట్టుగానే ప్రచారం జోరుగా సాగుతోంది. కులాలతో పాటు మత ప్రాతిపదికన ఎన్నికల ప్రచారం సాగుతోంది. ఏ 2 కులాలు కలిసి ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్టే. అందుకే అన్ని పార్టీలు కుల సమీకరణలకు అధిక ప్రాధాన్యం ఇస్తాయి. ప్రస్తుతం వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టే ఉద్దేశంతో ఉన్న అధికార పక్షంలో ఇటీవలి వరకు రేకెత్తిన కుటుంబ కలహాలు కొంతమేర ప్రభావం చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో యాదవులు, ముస్లింలు కనికరించడం వల్ల సమాజ్వాదీ అధికారంలోకి రాగలిగింది. ఈసారి పరిస్థితులు మారాయి. అందుకే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది సమాజ్వాదీ పార్టీ. పొత్తు వల్ల ప్రయోజనం ఎంతుందో తెలియదు కానీ 2 పార్టీలు జోరు మీదే ఉన్నాయి. సమాజ్వాదీ సంగతి పక్కన పెడితే పొత్తు వల్ల కాంగ్రెస్ లాభపడుతుందని భావిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎస్పీ పొత్తుపై ములాయం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఆయన ప్రచారానికి రాకపోవచ్చని భావిస్తున్న వారందరికీ ఆయన స్పష్టత ఇచ్చేశారు. ఆయన కూడా ఇప్పుడు ప్రచార పర్వంలో దిగుతున్నారు. ఇది కూడా సమాజ్వాదీకి అనుకూల సంకేతమే. ఇప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ ఆయన రాకతో పటాపంచలైనట్టే. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అఖిలేష్ తో కలిసి వేదికలు పంచుకుంటున్నారు. ఇద్దరూ కలిసి భాజపాపై సంయుక్తంగా ఎదురుదాడి చేస్తున్నారు. యూపీ రాజకీయాల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే పేరు బీఎస్పీ అధినేత్రి మాయావతిదే. దళితులకు ఏకైక ఆశాజ్యోతి తానేనని భావిస్తున్న ఆమె ప్రచార వ్యూహాలు ఎవరికీ అంతుపట్టకుండా ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో 20% కన్నా ఎక్కువగా ఉన్న దళిత ఓటు బ్యాంకు తమదే అన్న భావనలో ఉన్న మాయావతి ఈసారి ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు పెద్ద అస్త్రాన్నే ప్రయోగించారు. రాష్ట్ర జనాభాలో 19% ఉన్న ముస్లింలకు పెద్ద మొత్తంలో సీట్లు కేటాయించారు. మొత్తం మీద 97 నియోజకవర్గాల్లో ముస్లిం అభ్యర్థులకు అవకాశం కల్పించారు. దళిత ఓట్లకు ముస్లిం ఓట్లు తోడైతే అధికారానికి తిరుగులేదని భావిస్తున్నారు మాయావతి. భాజపా రామమందిరం అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది కాబట్టి ముస్లిం ఓటు బీఎస్పీ వైపు మొగ్గుతాయని భావిస్తున్నారు మాయావతి. అయితే సమాజ్వాదీ, కాంగ్రెస్ పొత్తు వల్ల ఈసారి మాయావతికి ముస్లిం ఓట్లతో పాటు దళితుల ఓట్లలో కూడా చీలిక వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం దళితులకే చెందిన పార్టీ అనే ముద్ర నుంచి బయటపడ్డానికి బ్రాహ్మణులను కూడా బుజ్జగిస్తున్నారు మాయావతి. అందుకే ఆమె నినాదాలు కూడా మారాయి. ఇక సార్వత్రిక ఎన్నికల్లో 71 స్థానాలు గెలుచుకుని ప్రభంజనం సృష్టించిన భాజపా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే సత్తాను తిరిగి చాటాలనుకుంటోంది. రాష్ట్రంలో 12% ఉన్న బ్రాహ్మణుల ఓట్లపై ఆశలు పెట్టుకుంది. ప్రధాని మోదీ జనాదరణతో పాటు
అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్న కమల దళం రామమందిర అంశంతో పాటు వివాదాస్పద అంశమైన తలాక్ను తెరపైకి తీసుకువచ్చింది. ఓ విధంగా చెప్పాలంటే తొలి దశలో ఎన్నికలు జరుగుతున్న పశ్చిమ ఉత్తరప్రదేశ్లో భాజపాకు మంచి పట్టు ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో అక్కడ మెజారిటీ స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది. తొలి దశ ఎన్నికలు అక్కడే జరగటం వల్ల ఓ విధంగా భాజపాకు ప్రయోజనమేనని భావిస్తున్నారు. ఈసారి పెద్ద నోట్ల రద్దు ప్రభావం గురించి కమల దళం లోలోపల కొంచెం ఆందోళన చెందుతున్నట్టే కనిపిస్తోంది. పైకి చెప్పకపోయినా అభ్యర్థులు ఈ విషయంలో ఎలాంటి స్పందన వ్యక్తం చేయటం లేదు. గెలుపోటములపై ప్రభావం ఏదైనా ఉందంటే అది నోట్ల రద్దు వల్లే ఉండొచ్చని స్థానిక అభ్యర్థులు భావిస్తున్నారు. ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది తేల్చకపోవటం కూడా భాజపాకు ప్రతికూలంగా మారినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం మోదీ జనాదరణపై ఆధారపడి ఉన్న కాషాయ పార్టీకి స్థానికంగా బలమైన నాయకత్వం లేకపోవటం లోటేనంటున్నారు విశ్లేషకులు. आज मोदी जी देश के सर्वमान्य लोकप्रिय नेता हैं, देश की जनता उनमें विश्वास करती है। और ये क्यों हुए? अभी एक सर्वे हुआ था 2.5 साल के बाद 26 जनवरी को होता है। आज चुनाव हो लोकसभा का तो बीजेपी को, एनडीए को 360 और बीजेपी को 303 सीट मिलेगी, मतलब 2014 से भी अधिक। उसको देखकर परेशान है। हमें उनकी घबराहट से चिंता नहीं है। हम कोई खड़े हो, कोई आलोचना करे, हमारा लक्ष्य है सबका साथ सबका विकास और यूपी को विकास के रास्ते पर आगे चलना। తొలి దశలో షమ్లీ, ముజఫర్నగర్, బాగ్పట్, మీరట్, గజియాబాద్, గౌతమ్ బుద్ధ్ నగర్, హాపూర్, బులంద్ షహర్, అలీగఢ్, మధుర, హత్రాస్, ఆగ్రా, ఫిరోజాబాద్, ఇటా, కాసాగంజ్ జిల్లాలున్నాయి. ఇక్కడ 73 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 839 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ సంస్థ వివరాల ప్రకారం అందులో 168 మంది అంటే 20% మంది నేర చరిత్ర ఉన్నవాళ్లే. వీరిలో భాజపాకు చెందినవారు 40% ఉంటే బీఎస్పీకి చెందినవారు 38% మంది ఉన్నారు. ఇక ఆర్ఎల్డీ పార్టీ నుంచి 33%, సమాజ్వాదీ నుంచి 29%, కాంగ్రెస్కు చెందినవారు 25% మంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఈసారి ఎన్నికల్లో 40% మంది ఏ పార్టీకి ఓటెయ్యాలో తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఫోర్త్ లైన్ టెక్నాలజీస్ సంస్థ తాజాగా జరిపిన సర్వేలో ఈ విషయం వెలుగుచూసింది. ఉత్తరప్రదేశ్లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన దాదాపు 2500 మంది ఓటర్ల అభిప్రాయాలను నమూనాగా స్వీకరించి అంచనా వేశారు. అభిప్రాయ సేకరణను ఈ ఏడాది జనవరి 24, 31 తేదీల మధ్య చేపట్టారు. ఈ సర్వేలో అత్యధిక ఓట్ల శాతంతో భాజపా పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నా మెజారిటీకి తగ్గ స్థానాలు రావని తెలుస్తోంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 28% మంది భాజపాకు ఓటు వేస్తామని పేర్కొన్నారు. ఇక 18% మంది అధికార పక్షం సమాజ్వాదీకి ఓటు వేయనున్నట్లు పేర్కొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీకి కేవలం 4% మంది ఓటు వేయనున్నట్టు తేల్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. ఈ పార్టీకి ఓటు వేసేవారు కేవలం ఒకే 1% ఉన్నారు. సమాజ్వాదీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి 1% ఓట్లు ఆ కూటమికే దక్కుతాయి. ఇక 40% మంది అయితే ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మహిళల్లో సగం మంది ఎవరికి ఓటెయ్యాలన్నది తేల్చుకోలేదు. అందులోనూ ఇతర వెనుకబడిన కులాలకు చెందిన వారిలో ఎక్కువ మంది ఉన్నారు. 30 నుంచి 44 ఏళ్ల మధ్య వయసున్న వారిలో దాదాపు 42% మంది గ్రామీణ ప్రాంతంలో నివసించేవారు కాగా వారిలో 43% మంది దళితులే. ఇతర వెనుకబడిన కులాల వారు 44% మంది ఉన్నారు. వీరిలో 43% మంది పేదవారు. వీరి వద్ద కనీస ద్విచక్ర వాహనం కూడా లేదు. ఎక్కువ మంది గెలిచే పార్టీకే ఓటు వేస్తే తర్వాత అధికారంలోకి వచ్చాక ప్రయోజనాలు పొందవచ్చని భావిస్తున్నవారే. మరికొందరు ఎన్నికలకు 1 రోజు లేదా 2 రోజుల ముందు కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో చర్చించి ఓటు వేయాలని నిర్ణయించుకున్నవారు. తొలిదశ ఎన్నికలు జరగనున్న పశ్చిమోత్తరప్రదేశ్ సరిహద్దు అటు ఢిల్లీతోనూ మొదలై తూర్పున బీహార్ సరిహద్దు వరకు సాగుతుంది. ఇటీవల జరిగిన ఎన్నికల సరళిని బట్టి చూస్తే తొలిదశలో ఎన్నికలు జరిగే ప్రాంతాల ప్రభావం ఇతర ప్రాంతాలపై కూడా ఉంటుందని తేలింది. భాజపాకు మద్దతిస్తున్న వారిలో 33% మంది ఇతర వెనుకబడిన కులాల వాళ్లున్నారు. ఆశ్చర్యకరంగా 11% మంది ముస్లింలు కూడా ఉండగా దళితుల్లో 22% మంది ఉన్నారు. ఇక సమాజ్వాదీ పార్టీకే మద్దతిస్తున్న వారిలో అత్యధికంగా 29% మంది ముస్లింలుండగా 14% మంది దళితులున్నారు. బీఎస్పీకి మద్దతిస్తున్న వారిలో 40% మంది దళితులుండగా 16% ముస్లింలు, 22% మంది ఓబీసీలు ఉన్నారు. ఈసారి తొలిదశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో గత చరిత్రను బట్టి చూస్తే భాజపాకు అనుకూలంగా ఉన్నట్టే లెక్క. అయితే సర్వేలో తేలిన లెక్కలు ఖచ్చితంగా ప్రతిఫలిస్తాయని చెప్పలేం. ఓటరు నాడి ఎప్పుడు ఏ విధంగా మారుతుందో చెప్పే అవకాశాలు లేవు. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఓటర్లు ఫలానా పార్టీకి ఓటు వేస్తామని చెప్పవచ్చు. అయితే పోలింగ్ రోజు మొత్తం సమీకరణలన్నీ మారిపోతాయి. ముందే నిర్ణయించుకున్న ఓటర్ల సంగతైతే పర్వాలేదు గాని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోని వారు పోలింగ్ బూత్లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. అందుకే ఇప్పుడు ఓటర్ల మనోగతం బట్టి ఫలితాలు అంచనా వేయడం కష్టమే.